హలో స్టూడెంట్స్, ఇప్పుడు ఒక న్యూమరికల్ ప్రాబ్లం. 45 గ్రామ్స్ ఎథిలిన్ గ్లైకాల్ 600 గ్రామ్స్ వాటర్ లో కలిపారు. క్వశ్చన్ ఏంటంటే ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ ఎంత? ఇక్కడ ఒక ఫార్ములా మాత్రమే గుర్తుంటే ఆన్సర్ చేయగలరు. లెట్ us సాల్వ్. ఎస్, క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ని కేర్ఫుల్ గా చూడండి. ఎథిలిన్ గ్లైకాల్ మాస్ ఈక్వల్ టు 45 గ్రామ్స్, మోలార్ మాస్ ఈక్వల్ టు 62 గ్రామ్స్, అట్లాగే వాటర్ ఈక్వల్ టు 600 గ్రామ్స్, కేఎఫ్ ఈక్వల్ టు 1.86 కెల్విన్ కిలోగ్రామ్స్ పర్ మోల్. ఫైండ్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్. ఫార్ములా గుర్తుందా? అయితే ఆన్సర్స్ ఒకసారి చూడండి. ఆప్షన్స్ ఏంటో చూద్దాం. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ 1.56 K, సెకండ్ ఆప్షన్ 8.33 K, థర్డ్ ఆప్షన్ 2.25 K, ఫోర్త్ ఆప్షన్ 4.81 K. ఏది కరెక్ట్? డెల్టా టీఎఫ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ మొలాలిటీ. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. ముందు మొలాలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. మీ ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ తెలిస్తే లాక్ చేయండి. నెక్స్ట్ మనం ఆన్సర్ రిలీవ్ చేస్తున్నాం. ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఎస్, ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 2.25 K. Moles of ethylene glycol equal to 45 divided by 62. Approximately 0.726 moles. Water equal to 600 grams, that equal to 0.6 kilograms. Molality equal to 0.726 divided by 0.6. Approximately 1.21 m. Now, delta TF equal to KF into m, that is 1.86 into 1.21. Approximately 2.25 K. So, correct answer is 2.25 K. Okay, students. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే yes అని కామెంట్ చేయండి. ఇక న్యూమరికల్ కంప్లీట్. కీ ఫార్ములా డెల్టా టీఎఫ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ ఎం. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. ఎస్, యూనిట్స్ ని కేర్ఫుల్ గా చెక్ చేస్తే మిస్టేక్స్ తగ్గుతాయి. ఇప్పుడు 10th క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో గ్యాస్ వాల్యుబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేసి ఫేమస్ లా ఏదో చూద్దాం. ఎస్, ఓకే. ఇక నెక్స్ట్ 9th క్వశ్చన్ తర్వాత ఇప్పుడు 10th క్వశ్చన్ లోకి వెళ్తున్నాం. మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని, 1 word క్వశ్చన్స్ అన్ని మనం కవర్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ 10th క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో 10th క్వశ్చన్ తో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.